ఇది వాటర్ది. ఆ వాటర్ది ఇది ఎంత నీట్గా ఉన్నదో అట్లా ఉంటేనే నీకు వాటర్ నీట్గా వస్తాయి. ఇది కనబడుతుందా? బ్లూ కలర్ది కనబడుతుందా మీకు? దాన్ని నీట్గా ఇట్లా తీయాలి. తీస్తే బయటకు వస్తుంది. ఇప్పుడు ఇది ఎంత నీట్గా కనబడుతుందో అట్లా ఉంటేనే మీకు తొందరగా వాటర్ అనేవి లోపలికి వెళ్ళడం కానీ బయటకు రావడం కానీ జరుగుతుంది. ఇది ఎట్లా కనబడుతుంది? ఇట్లా ఉండాలి. వారానికి ఒక 2 సార్లు పక్కా చేసుకోవాలి. ఓకేనా? అయిపోయినాక సేమ్ అది టెస్టర్ తోటి అంటే వస్తుంది. మళ్ళీ మీరు ఏం లేదు, డైరెక్ట్ దీన్ని ట్రై చేసుకుంటే వస్తుంది. క్లీన్ చేయాలి. వాటర్ మురికి ఏమైనా ఉంటే దానిలో ఇరుకుతుంది. బోర్ నీళ్ళు ఇక ఏ నీళ్ళైనా కానీ ఇరుకుతుంది కాబట్టి దీన్ని చూడండి ఎట్లా పెట్టుకో. ఇది ఉన్నదిగా ఇట్లా అనాలి ఫస్ట్. ఓకేనా? ఇట్లా అని దీన్ని పెట్టి వదిలేయాలి. కథ ఏం లేదు ఇక చేసేది. అది వేసేది వేయాలి కానీ కరెంట్ లేదుగా. కరెంట్ ఉంది. ఇది ఎట్లా అది కొన్నాము. ఇప్పుడు కలెక్షన్ ఇస్తాను చూద్దామంటే పదండి. లిక్విడ్ పోసేది, మన కంఫర్ట్ పోసేది దేని దానికి ఉంది. అవన్నీ దేని దానికి అలా చూపిస్తా అంటే ఇది స్విచ్ ఆన్ చేసుడుతోటే ఇది ఆన్ అయినా ఇదే, ఆఫ్ అయినా ఇదే. స్టార్ట్ చేయడానికి ఇది. ఇప్పుడు మీకు ఏ ప్రోగ్రాంలు ఉన్నది ఎట్లా తెలవాలి అంటే ఇక్కడ మనకు ఈ బ్లాక్ కలర్ కనబడుతుందా? ఇప్పుడు అది ఎటు ఉంటే ఆ ప్రోగ్రామ్ ఉన్నట్టు. ఇప్పుడు కాటన్ అంటే ఓన్లీ కాటన్ క్లాత్స్ చేయాలి. సింథటిక్ అంటే ఓన్లీ సింథటిక్ క్లాత్స్. బేబీ కేర్ అంటే చిన్నపిల్లలవి. ఇవ్వండి దానికి టైమింగ్. బేబీ కేర్కి 1 గంట 20 నిమిషాలు. ఈ జీన్స్ అయితే 1 గంట 45 నిమిషాలు. మిక్స్ చేసుకుంటే ఏంటంటే అన్నీ వేసుకోవచ్చు. ఎప్పుడైనా మిక్స్లో వేసుకోండి. మిక్స్లో వేసుకొని ఇప్పుడు ఇది ఎంత 7 కిలోలది కాబట్టి 6 జతలు వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఓకేనా? ఈ కలర్స్ అంటే ఇప్పుడు మామూలుగా కలర్స్ పోయే షర్ట్స్ ప్యాంట్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవడానికి 1 గంట 10 నిమిషాలలో అయిపోతుంది. ఈ డ్రైన్ ఓన్లీ అంటే ఏంటిది అంటే ఓన్లీ వాటర్ పోవడానికి, దాంట్లో ఏమైనా ఉంటే వాటర్ పోనీకే. ఈ స్పిన్ ఓన్లీ ఏంటంటే ఓన్లీ జాడియడానికి, పిండనీకి. ఇది రింజ్ అండ్ స్పిన్, జాడిచ్చి పిండనీకి. ఇది రింజ్ అండ్ స్పిన్ అంటే. ఊల్ అంటే ఏంటంటే మన స్వెటర్లు అవి ఉంటాయి కదా, ఆ క్లాత్స్. ఈ జెంటిల్ హ్యాండ్ వాష్ ఏంటంటే మనకు 50 నిమిషాలు తొందరగా అయిపోతాయి. మిక్స్ అయినా ఇదైనా ఒకటే. కాకపోతే ఏంటంటే దీనిలో అన్నీ వేసుకోవచ్చు. దీనిలో కొన్ని మందపై మాత్రమే వేసుకోవాలి, లేకుంటే నార్మల్ పల్చటి వేసుకోండి. మిక్సీ కానే వేసుకోండి. ర్యాపిడ్ 15 ఏంటంటే తొందరగా అయిపోయినాయి. టీ షర్ట్స్ బనీన్స్ ఉంటాయి కదా, అవి దీనిలో వేసుకోవాలి. స్పోర్ట్స్ వేర్ ఏంటి అంటే చిన్న మన స్పోర్ట్స్ మామూలుగా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వేసుకుంటాం కదా, అవి. యాక్టివ్ స్పీడ్ అంటే తొందరగా అయిపోవడానికి మనకు 59 నిమిషాలు అయిపోతాయి, గంటలు అయిపోతుంది. ఈ కాటన్ ఈకో అంటే బాగా టైం పడుతుంది, 6 గంటల టైం ఉంటుంది. అది వాడకండి. మీకు నార్మల్గా ఇప్పుడు ర్యాపిడ్ 15 పెట్టి చూపిస్తా. ట్యాప్ ఆన్ చేయండి. నేను ఆన్ చేస్తా, ఆగండి నేను ఆన్ చేస్తా. ఇక్కడ ఇప్పుడు దీనిలో డిటర్జెంట్ వేసుకోవాలి, లిక్విడ్ వేసుకోవాలి. మీరు ఇప్పుడు దీనిలో లిక్విడ్ వేసుకుని దీనిలో డిటర్జెంట్ వేసుకున్నా ఏం కాదు. ఫస్ట్ దీనిలో వస్తే మళ్ళీ తర్వాత దీనిలోకి వస్తాయి. ఈ మధ్యలో దాంట్లో కంఫర్ట్ వేసుకోవాలి. ఇక లేదు కంఫర్ట్ కూడా దీనిలో వేసుకుంటా అంటే వేసుకోండి. మీకు అంటే మీకు ఎట్లా ఈజీగా ఉంటుందో అట్లా. ఇప్పుడు ఇంత ఫాస్ట్ వస్తున్నాయి కదా, అది నీట్గా ఉంటే ఇట్లా వస్తుంది. అక్కడ ఏమైనా డస్ట్ ఉందంటే ఇది ఇంత రాదు. ఓకేనా? మంచిగా అన్ని 7 కిలోలు అన్న కాడ 6 కిలోలు వేసుకోవాలి. వేసేసి బట్టలు వేసేసి డోర్ వేసేసాడు. ఏం లేదు ఇక డోర్ వేసేసి డోర్ వేసేసినామంటే ఏ ప్రోగ్రాంలో పెట్టానో ఆ ప్రోగ్రాంలో పెట్టి ఇప్పుడు ఇక ఆన్ చేసినామంటే ఇప్పుడు ర్యాపిడ్ 15లో ఉన్నది. ఆన్ చేసినామంటే స్టార్ట్ అయిపోతుంది. ఇది వస్తాలి. ఇప్పుడు ఇటు మిక్సీ కూడా అది పెడతా. ఇప్పుడు మీకు అది ఎట్లా ఆగండి ముట్టకండి. ఈ ప్రోగ్రామ్ అనుకోండి, ఇది వాష్ ప్రోగ్రామ్ అన్నట్టు. ఇది రిన్స్ అంటే జాడిచ్చేది, ఇది ఎండబెట్టేది. ఏ ప్రోగ్రామ్ అయితే నడుస్తుందో అది ఇట్లా బ్లింక్ అయితే ఉంటుంది మనకి. ఈ బ్లింక్ అయ్యే దాన్ని బట్టి ఆ ప్రోగ్రామ్ నడుస్తుందని మనకు అర్థం అవుతుంది. అంతే. లాస్ట్కి వచ్చినాక సౌండ్ వస్తుంది, అయిపోయిందని తీసేసుకుంటే అయిపోతుంది.
ఇంకా వాటర్ ఎట్లా వస్తానే చూపిద్దామని పెట్టినాం. తిరుగుతాను. మూతది తిరుగుతాను కదా. రాంగ్ ఫోన్ చేస్తే కరెంట్ తోటి ఆటలు వద్దు, నేను పెట్టిపోతా. ఓకేనా? మీరు బట్టలు వేసుకోండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఆటోమేటిక్గా. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఈ 3 అనేది ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇది అనేది మొత్తం ఇట్లా బ్లింక్ అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయింది అనుకోండి, ఇది బంద్ అయిపోతుంది, ఇది అయిపోతే ఇది బంద్ అయిపోతుంది, ఇది అయిపోతే ఇది బంద్ అయిపోతుంది. బంద్ అయిపోయినాక 0 అని ఈ ఎండి అని పడుతుంది, ఎండ్ అని పడుతుంది. మన చిన్న అయిపోయినాక ఎండ్ అని ఎట్లా పడుతుంది అట్లా పడుతుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. అది ఒకటి క్లీన్ చేసుకున్నారంటే చాలు. నార్మల్ ఇక్కడనే ఉంచాలి, దేనికైనా పని చేస్తాను. వాటర్ కూడా పోతాను అంటే మీకు ఎర్రర్ వస్తుంది, ఇది మాత్రం తీయద్దు, గుర్తుంచుకోండి.